ఇదిగో ఇది చేసి పెట్టుకుని నేను కదా. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చేసి మనం ఏం చేసేయలేదు, ఎందుకంటే ఏమో తెలియదు కానీ మనకు కూడా అంత ఐడియా లేదు. సో నేను లాస్ట్ వీడియో వచ్చేసాము, ఒక వీడియో తీసాను. అది నా స్కూటర్ వచ్చేసి అట్లాంటి మా స్కూటర్ వచ్చేసి ఓలా S1X Gen 3 దానికి వచ్చేసి రిపేర్ వచ్చింది అనేసి నేను ఒక వీడియో పెట్టాను. అది ఓలా కంపెనీని తీసుకోవద్దు అనేసి, కానీ అది తీసుకోబాకండి, అట్లాంటి వేస్ట్ కంపెనీ అది. జస్ట్ ఎంత 1 year కూడా న్యాయం కాలేదు. మోటార్ ప్రాబ్లం, ఎందుకంటే రన్నింగ్ మోటార్ కదా, మోటార్ ప్రాబ్లం అది. సో అందుకనే దానికి చాలా టైం తీసుకుంటారు అనేసి మాకు వాట్సాప్లో 500 వోచర్స్ మూవింగ్ కూపన్స్ అంట. అది ఏం కూపన్స్ మాకు తెలియదు. సో నేను ఆ కూపన్స్ వచ్చింది అనేసి నేను ఈ నుంచి కొంచెం అనంతపురం దాకా ఒక రైడ్ బుక్ చేసుకుని నన్ను రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఆడ 0 రూపీస్ అని వచ్చింది. సర్లే అనేసి పోయినాను, కానీ చూస్తే వాళ్ళు నాకు క్యాష్ అడిగిండారు, ఇట్లా మాకేం రాలేదనేసి. సో ఇది అంత ఫేక్ అంటే అంత ఫేక్. మళ్ళీ నేను ఇది ఆటోమేటిక్గా అప్లై అయిపోయిందని, కానీ అప్లై కాదు. వీడియో అట్లంటే మెసేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అట్లనే సో గైస్, ఇది వచ్చేసి మా మదర్ ఫోను. ఇది దీంట్లోనే ఓలా ఎలక్ట్రిక్ నెంబర్ కూడా దీంట్లో నుంచే మేము తీసుకుని ఇది. ఇదిగో ఇది వచ్చేసి ఎప్పుడు నిన్న అట్లాంటి ఎస్టర్డే ఇది ఒక పంపించారు బెనిఫిట్స్. ఇక్కడ వచ్చేసి మాకు పంపించారు, హై యువర్ రిపేర్ హ్యాస్ టేకన్ లాంగర్ దెన్ వీ ప్రామిస్డ్. ఈ మెసేజెస్ నేను చదివి, సో వీ యాడెడ్ 500 ఓలా క్యాబ్స్ వౌచర్ టు యువర్ అకౌంట్ టు కీప్ యూ మూవ్ వైల్ బీ ఫిక్స్ థింగ్స్. ఈడేం రాసినారు, ఓపెన్ ఓలా క్యాబ్స్ యాప్, సెలెక్ట్ యువర్ రైడ్, ద వౌచర్ విల్ బీ అప్లైడ్ ఆటోమేటిక్లీ. సో నేను దీన్ని ఇట్లానే ట్రస్ట్ చేసేసి నేను దీనికి ఓలా క్యాబ్స్ అంట. ఇది ఓలా క్యాబ్స్. ఇట్లనే ఏదైనా రైడ్, నేను నార్మల్ ఏదైనా రైడ్ బుక్ చేస్తాను కదా, దానికి ఇప్పుడు నేను డెస్టినీ వచ్చేసి ఊరినే సరే ఈడ పెట్టుకుందాం. ఈడ పెట్టుకుని నేను కదా, ఈట వచ్చేసి 5 రూపీస్ 5050. కానీ దీని ట్రస్ట్ మాత్రం అసలు చేయబోకండి. ఈడ కూపన్స్ ఏమో ఇచ్చారు, నాకు కూడా దాన్ని బిలీవ్ లేదు. కానీ నేనైతే అట్లాంటి స్కామ్ జరిగింది, నేను ఊరినే వాళ్ళకి అన్ని ఇచ్చినాను. ఇక నేను పికప్ మాత్రం నేను ఇప్పుడైనా, ఎందుకంటే నాకు ఊరిని ఇప్పుడు మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మా నిధి దగ్గరికి వెళ్దాం. వాడికేమో ఈరోజు వచ్చేసి ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ వాడు చూసుకునేసి ఎగ్జామ్ రాసేది, అది ఎట్లా రాస్తారు మనకు తెలియదు. 1.5 అవర్లో అంతా కంప్లీట్ చేసి వస్తాడంట. సో చూద్దాం ఏమైందనేసి. ఇది వాళ్ళు వచ్చేసి పెద్ద ఫ్రాడ్లు, నమ్మకండి. అంతా జరిగిద్ది, కానీ మీకు ప్రామిస్ చేస్తారు అంతా చేస్తారని, కానీ చేయరు. కానీ 2 టైం అట్లంటే ఓవర్ టైం తీసుకుంటారు. కస్టమర్ కేర్ కూడా కాల్ చేసి అడిగాను, ఇట్లా ఇంకా టైం తీసుకునిద్ది అనేసి. సో ఇంతే, నేను ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. సో సాయంత్రం కలుద్దాం. ఏమైనా మంచి ఎక్స్పెక్టెడ్ గేమ్స్ కానీ, లేదంటే ఏమన్నా అయితే చూద్దాంలే, మన ఇది కూడా వస్తాడు కదా. సో అప్పుడు దాకా బాయ్.